స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. అధినేత దగ్గర కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల జాబితా కూడా ఉంది. ముందుగా ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఛార్జీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. దీనిలో భాగంగా నెల్లూరు నగర మేయర్ పదవిని జనరల్ కేటగిరీకి కేటాయిస్తే ఓ డాక్టర్ పేరు పరిశీలనలో ఉంది. ఎవరో డాక్టరు ఏంటా కదా తెలుసుకోవాలంటే ఓసారి మనం ఛానల్ 9 కథనాన్ని పరిశీలించాల్సిందే. నెల్లూరు నగరంలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ రాధా మాధవి ఒకరు. 2024 ఎన్నికల్లో ఆమె వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మహిళా కోటా కింద రాధా మాధవి పేరు పరిశీలనలోకి వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్ కేంద్రంలో పరిశీలనలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపై ఫోకస్ పెట్టింది. 2014, 2021లలో నెల్లూరు నగర మేయర్ను వైసీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. నెల్లూరు నగరంలో వైసీపీ నుంచి సరైన అభ్యర్థిని రంగంలోకి దించితే గెలుపు తథ్యం అనే భావనలో వైసీపీ కేంద్ర కార్యాలయం ఉంది. ఈ నేపథ్యంలో డాక్టర్ రాధా మాధవి పేరు వైసీపీ పరిశీలనలోకి వచ్చింది. రాధా మాధవి భర్త డాక్టర్ రమేష్ బాబు కమ్యూనిస్టు రాజకీయాల్లో గతంలో గట్టిగా పనిచేసిన నాయకుడిగా పేరుంది. డాక్టర్ రాధా మాధవికి వైసీపీ నేత అయోధ్య రామిరెడ్డి, బళ్ళారిలో శ్రీరాములతో బంధుత్వాలు ఉన్నాయి. ఆర్థికంగా జనరల్ కేటగిరీ కింద బలమైన అభ్యర్థిగా కూడా డాక్టర్ రాధా మాధవికి పేరుంది. ఈ నేపథ్యంలో స్థానిక నాయకులు, వైసీపీ ఇన్ఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డిలు ఇప్పటికే రిజర్వేషన్ బట్టి అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో వార్డు కార్పొరేటర్లను ఎన్నిక చేసే పనిలో తలమునకలై ఉన్నారు. స్థానికంగా ఉన్న నేతలు వారి వారి బలాల పరిశీలనలో ఉన్నారు. రిజర్వేషన్ బట్టి మేయర్ అభ్యర్థి పేర్లను కూడా ఈ నేతలు వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర్ మేయర్ రిజర్వేషన్ బట్టి డాక్టర్ రాధా మాధవిని వైసీపీ రంగంలోకి దించేందుకు కేంద్ర పార్టీ కార్యాలయం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై డాక్టర్ రాధా మాధవిని సంప్రదిస్తే మేయర్ రిజర్వేషన్ తర్వాత ఈ వ్యవహారాన్ని మాట్లాడే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొంటున్నారు. ప్రస్తుతం తాను హాస్పిటల్ వ్యవహారంలో బిజీగా ఉన్నారని తెలిపారు. అధిష్టాన పరిశీలనలో డాక్టర్ రాధా మాధవి పేరు ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న నేతలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. వైసీపీ కేంద్ర కార్యాలయం మాత్రం నెల్లూరు నగర్ మేయర్ జాబితాలో డాక్టర్ రాధా మాధవిని చేర్చినట్టు విశ్వసనీయమైన సమాచారం. ప్రస్తుతం నెల్లూరు నగర కార్పొరేషన్ వ్యవహారం హైకోర్టులో కేసు జరుగుతోంది. ఇవాళ రేపట్లోనో తీర్పు వచ్చే అవకాశం ఉంది. అనంతరం నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ కూడా ఎన్నికల సంఘం మొదలుపెట్టే అవకాశాలున్నాయి. రిజర్వేషన్ను బట్టి రాధా మాధవి పోటీలో ఉండే అవకాశాలు లేకపోలేదు.